చిన్న మొక్కకి మంచి మనకి పూత మంచి స్టార్ట్ అయింది కదా. ఇంకో చిన్న మొక్క, దీనికి టమాటాలు వచ్చేసాయి, మంచి రెడ్గా పండాయి. చూడండి చిన్నగా ఉంది మొక్క. ఈరోజు వచ్చేసి టమాటాలు 1 కేజీ వరకు వస్తాయి అనుకుంటాను. మజ్జిగ స్ప్రే చేయడం కోసం మజ్జిగ తీసుకొచ్చాను. దీన్ని ఏంటంటే మజ్జిగను మనము మిక్సీ పట్టద్దు అనమాట. మనకు స్పోక్స్తో కానీ, లేదు అంటే మనకు ఎగ్ బీటర్ ఉంటుంది కదా, ఎగ్ బీటర్తో కానీ దాన్ని కొంచెం గిలకొట్టామనుకొని మంచిగా వస్తుంది. కొన్ని మనకి పూత చాలా బాగా వచ్చింది. నేను మీకు లాస్ట్ టైం వీడియోలో మొత్తం మల్లె చెట్టుని క్రూనింగ్ చేస్తున్నానని చెప్పా కదా. చూడండి, నేను క్రూనింగ్ చేసి 1 వీక్ కూడా కాలేదు, కొత్త చిగుర్లు నుండి స్టార్ట్ అయిపోయి ఈ విధంగా మనకు మంచి బ్రాంచెస్ అంటే ఎక్కువ వస్తాయి. ఈ స్టేజ్లో మనము క్రూనింగ్ చేసిన తర్వాత మంచి ఎక్కువ సార్లు మనం ఏంటంటే పుల్లటి మజ్జిగ, తర్వాత వచ్చి ఎగ్ ఆయిల్ వేయాలి. ఇంకో హ్యాపీనెస్ ఫ్రెండ్స్, నేను స్లిప్పర్ వర్క్ చూడలేదు దీన్ని. ఇక్కడ మనకు ఒక ఫస్ట్ దొండకాయ అనేది స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా. ఒక నిమిషం ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా కనిపిస్తలేనట్టుంది. ఇక్కడ దొండకాయ స్టార్ట్ అయిపోయింది. స్లిప్పర్ వర్క్ చూడలేదు, మీకు ఇప్పుడు షూట్ చేస్తూనే చూశాను. అసలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ చెట్టు తీసుకొచ్చింది మధ్యాహ్నం ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇది పోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ మంచిగా గ్రో అవుతుంది అనమాట. తర్వాత మొన్న మనము అన్ని క్రూనింగ్ చేసుకున్నాం కదా, అన్నిటికీ మ్యాక్సిమం లేత చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయాయి. మొన్న వీటిని రీప్లాంటింగ్ చేసేసుకున్నాను. దీంట్లో అంతకుముందు వంకాయ మొక్కలు ఉండేవి కదా పెద్ద కుండీలో, అవి తీసేసి దీంట్లో టమాటా మొక్కలు పెట్టేశాను. వంకాయలు ఏంటి మంచి టేస్టీగా వస్తలేవని తీసేసాను. దీంట్లో వచ్చేసి కొత్తిమీర వేసా, ఇంకా రావట్లేదు. నేను ఇంకొకటి మీకు ఏం చూపించాలనుకున్నానంటే, ఇదిగోండి వంకాయలు చాలా స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి మెయిన్ రీజన్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మజ్జిగ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ, ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఇదిగోండి ఇక్కడ కాయ. మన మజ్జిగ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగ స్ప్రే చేయడం ఆపేసాను అనుకోండి, మళ్ళీ కాయలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి, పూత కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఈ చిన్నది నేను ఏంటిది 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టాను. ఇది వచ్చేసి మనకి శివుడికి ఇష్టమైన ఫ్లవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానివి మొగ్గలు చూడండి బాగా వచ్చాయి. నెక్స్ట్ దీన్ని రీపోటింగ్ చేద్దాము. తర్వాత ఇవ్వండి 100 వరహాల మొక్కలు ఎంత బాగున్నాయో. చిన్న ప్యాకెట్స్, ఇది వచ్చేసి టైర్ ప్యాకెట్ 1 కేజీ ప్యాకెట్. ఇది వచ్చేసి కూడా సేమియా ప్యాకెట్లో పెట్టాను. ఇంకోటి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట. ఈ యొక్క ఫ్లవర్స్ని చూసి అయితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వైట్నెస్ చూసి మనకి మైండ్ చాలా రిలాక్స్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇవి వచ్చేసి విచ్చుకున్నాయి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మనకి 100 వరహాల మొక్కలు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక టమాటో వచ్చింది. ఇది వచ్చేసి మనకి వేప మొక్క కూడా కొనుక్కొచ్చాను అనమాట నర్సరీ నుండి. అంటే మనకి వేప మొక్క కావాలి కానీ ఇది ఒకటి గ్రో అవ్వట్లేదు, దీన్ని రీపాటింగ్ చేస్తే వస్తుంది అనుకుంటున్నాను. మొన్న మనము ఈ యొక్క పచ్చిమిర్చి ప్లాంట్ మొత్తం అన్నింటినీ క్రూనింగ్ చేశా కదా, ఇవన్నీ కొత్త చిగుళ్ళు అన్నింటికి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనము మంచి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల ఇవన్నీ కూడా మంచి ఎక్కువగా వస్తాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు కనకాంబరాల సీజన్ కదా, నిన్నే వీటన్నింటినీ కూడా ఆకులంతా తీసేసాను. ఇలా ఆకులు తీసేసి మనము డే బై డే వీటికి మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేసామనుకోండి, ఈ యొక్క కనకాంబరాలు అంటే చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. దీంట్లో కూడా మొన్నే కొత్తగా పెట్టాను మొక్కని, ఇదిగోండి టమాటా మొక్కని. దీన్ని కూడా మనము స్ప్రే చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు మొన్న మొత్తం అంతా క్రూనింగ్ చేశాను కదా. ఈ యొక్క కరివేపాకు మొక్క చాలా డల్గా కనిపిస్తుంది. ఇలా ఉంటే నాకైతే ఈ యొక్క కరివేపాకు మొక్క అస్సలు నచ్చమాట. చాలా గ్రీన్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలు క్రూనింగ్ చేసినటువంటివి. ఇది వచ్చేసి మనకి లెమన్ గ్రాస్. మార్నింగ్ కాస్త ఈవినింగ్ కొంచెం లేట్గా వాటర్ వేసాను, కాస్త వాటర్ తగ్గిపోయి డల్గా కనిపిస్తుంది చూడండి మొక్క. ఇదిగోండి దాంట్లో వచ్చేసి మామిడి మొక్కలు ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా. వాటికి కాయలు రాకపోయినా పర్లేదు, మనకి ఏంటంటే కాస్త గ్రీనరీని చూసామనుకుని ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి శంకు పుష్పాలు అనమాట. ఈ యొక్క శంకు పుష్పాలని నేను నిన్నే ఆకు మొత్తం క్రూనింగ్ చేసేసి ఇక్కడ పక్కన వేసేసా చూడండి. వీటికి మంచి కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయన్నమాట. మొత్తం అంతా క్రూనింగ్ చేసి అక్కడ ఒక్కటి వచ్చింది చూడండి ఫ్లవర్ శంకు పుష్పాలది. ఇది వచ్చేసి మనకి టేబుల్ రోజెస్. ఇక్కడ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. ఇదిగోండి ఈ యొక్క రోజ్ ప్లాంట్. ఇవి కొంచెం అయిపోయాయి ఇంకా అవి ఫ్లవర్స్. వీటిని క్రూన్ చేసామనుకుంటే అప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట బ్రాంచెస్ అనేటువంటివి. నేను నెక్స్ట్ ఏంటంటే నేను క్రూన్ చేశాను కదా ఫ్రెండ్స్ మల్లె మొక్కని, వాటికి
మళ్ళీ నెక్స్ట్ రీపాటింగ్ కోసం అని వీటిని ఏం చేశానంటే ఈ విధంగా వాటర్లో వేసి పెట్టా. వీటిని ఒక 1 వీక్ తర్వాత మనం రీపాటింగ్ చేసామనుకోండి వీటికి వేర్లు కూడా వస్తాయి. వీటిని ఇలా ఒక థ్రెడ్తో కట్టేసి ఇలా వేసాను. ఇదిగోండి వీటి చిన్న చిన్న మొగ్గల్లాగా ఉండే చూడండి. నేను క్రూన్ చేసి కూడా 1 వీక్ అవుతుంది. మొక్క ఎంత హెల్దీగా ఉంది చూడండి. మనం వాటర్లో వేసినా కానీ వీటికి మొగ్గలు కూడా వస్తున్నాయి. వీటిని మనం రీపాటింగ్ చేసుకున్నాం అనుకోండి మొక్కలు చాలా బాగుంటాయి. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తుంటే క్రూనింగ్ చేసిన తర్వాత మనకు ఎలాంటి రిజల్ట్ ఉంటుందని చెప్పడం కోసమని. మనం మొన్న మెహందీ ప్లాంట్ని కూడా మనం క్రూనింగ్ చేసాం కానీ ఇది క్రూనింగ్ చేసిన తర్వాత మంచిగా ఆకులు అనేటువంటివి ఈ విధంగా మంచి హెల్దీగా వస్తాయి అనమాట. ఇంకా కొన్నింటికి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. చిన్న చిన్న ఆకులు అనేవి వస్తున్నాయి. కొత్తిమీర వేసా ఇంకా రావట్లేదు. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల రావట్లేదా ఏంటో తెలియట్లేదు. ఇంకోటి టమాటా మొక్కకి చాలా కొత్త పూత వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మొక్కకు ఉన్నటువంటి టమాటాలు కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనకి టమాటాలు అనేటువంటి బాగా వస్తాయి. ఇప్పుడు సీజను ఎంత బాగా వచ్చాయి అసలు. ఇంకోటి ఇక్కడ కూడా 2 టమాటాలు మంచి రెడ్గా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ టమాటా పూత కూడా చాలా వచ్చింది. పచ్చిమిర్చి కూడా కొంచెం స్టార్ట్ అయింది. ఇదిగోని మన గులాబీ మొక్క చూడండి ఎంత బాగుంది కదా. వైట్ రోజ్ నా దగ్గర వచ్చేసి వైట్ ఉంది, రెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం క్రూనింగ్ చేస్తారు కదా పింక్ ఉంది. ఇది కూడా రెడ్ ఉంది. కింద వచ్చేసి పింక్ వచ్చిందనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నూరు వరహాల్లో పింక్, నూరు వరహాల్లో కూడా పింక్ వచ్చింది, రెడ్ వచ్చింది, వైట్ వచ్చింది. అన్ని కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇప్పుడు అన్నింటి కూడా మనము మజ్జిగని డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుందాము. నేను మజ్జిగని ఎలా తీసుకొచ్చానని చూపిస్తాను ఒక్కసారి మీకు. టమాటాలన్నీ ఇలా పెట్టేసుకుందాము. మొత్తం అన్నిటిని చూపిస్తాను మీకు తర్వాత. ఇదిగోండి ఈ విధంగా నేను మంచిగా వీటిని నేను ఎగ్ బీటర్ ఉంటుంది కదా దాంతో మొత్తం బీట్ చేసేసాను. తర్వాత దీన్ని నేను డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటాను. ఆల్రెడీ నేను బకెట్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడలేదు ఎందుకంటే ఎంత ముద్దుగా పెద్దగా ఉంది కదా టమాటా. ఎందుకండి ఎంత బాగుంది అసలు. వీటిని చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మనం మార్కెట్ నుండి ఎంత తెచ్చుకున్నా కానీ అవి ఆర్గానిక్ కాదు కదా. మనం పండించుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు టమాటాలు.